కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలంలోని యాజిరి, దుండివారిపాలెం, తుమ్మలపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో 1.72 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 510 కోట్లతో బాపట్ల మెడికల్ కాలేజీతో పాటు పెద్ద ఆసుపత్రి మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి నిర్మాణాలను ఆపివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాదెండ్ల భానుప్రసాద్, దబ్బకూటి ఏడుకొండలు నాయకులు డి సీతారామిరెడ్డి, యారం వనజ, పంతరబోయిన సుబ్బారావు, చిక్కాల సాగర్, ఆసిఫ్ అలీ, జయభారత్ రెడ్డి, మునిరెడ్డి, హరిరాజ్, శివారెడ్డి, ఇమ్రాన్ బెనర్జీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనం జిల్లా చేసుకున్నాం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నాన్న మాటని నిజం చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి బాపట్లను జిల్లా తీసుకోవాలి, జిల్లా చేసుకోవడం ద్వారా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం కళ్ళకన్నీ కోరుకొని తీసుకొని వచ్చాం. అందరం గట్టిగా ఒకసారి మన బాపట్ల జిల్లా కోసం చెప్పి ఆ జిల్లా తెచ్చుకున్న క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గర ఉన్నారు, ఎస్పీ గారు మన దగ్గర ఉన్నారు. బాపట్ల మనం ఎక్కడో దాకా పోకలా మరి ఈ రోజు జిల్లా అనేటువంటి దాంట్లోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగాం, జనరల్ హాస్పిటల్ తెచ్చుకోగలిగాం. మరి దురదృష్టం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం, మన పరిపాలన రాకపోవటం వల్ల పునాదుల దాకా తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజ్ పనులను ఆపేస్తారు. అదేం పాపం చేసింది? సరే, రాజకీయ పార్టీలు మారచ్చు, ప్రభుత్వం మారకూడదు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా. 510 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి 56 ఎకరాలు ఉచితంగా అక్కడ ఇప్పించి మొత్తం అంతా చదును చేసి దాంట్లో దాదాపు 18 మీటర్ల నుంచి పునాదులు వేసుకొని వచ్చి మరి పైదాకా బేస్మెంట్ దాకా తీసుకొని వస్తే ఆ పైన ఈ 15 నెలల్లో ఈ పాటికి స్లాబ్లు అయిపోయి ఉండేవి. అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. తుమ్మ చెట్లు, జిల్లెడు చెట్లు ఉంచుంటే అది ఎంత బాధేస్తుంది. ఇవాళ మనం ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఏం రాస్తారు వాళ్ళు? గుంటూరు కోటని రాస్తారు, గుంటూరు జీజీహెచ్ అంటారు. అటువంటి జీజీహెచ్ హాస్పిటల్ మన బాపట్లోనే, మన పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే వస్తే మనకి ఎంత మేలు జరిగేది. దాంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ, మరి నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ లాంటివి స్కూళ్లు, కాలేజీలు వస్తే మరి వాళ్ళకి ఎంతో, పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడేది. తక్కువ ఖర్చుతో చదువుకోగలిగేవాడు. అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజు జారబుచ్చుకున్నాం. బాపట్లని మరి సుందరవనంగా తయారు చేశాం. దాదాపు మరి మన నియోజకవర్గం 48 సచివాలయాలు కట్టాం, మరి 28 వెల్నెస్ సెంటర్లు కట్టాం, దాదాపు 34 ఆర్బీకేలు కట్టాం. ఈ రకంగా ఇన్ని రకాల డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ కాదట. రాష్ట్రంలో 15,000 పైచులకు మరి బళ్ళని మనబడి నాడు నేడు కింద బాగు చేస్తే అది డెవలప్మెంట్ కాదట. పోర్టులు కడితే అది డెవలప్మెంట్ కాదట. ఎక్కడో ఒక రోడ్డు గుంటలు ఉంటే ఆ రోడ్డు చూపించి ఆ రోడ్లు బాగు చేయాలని చెప్పుకున్నారు. మరి 15 నెలలు అయింది కదా. పెద్ద పురుగువారిపాలెం రోడ్డు ఏమన్నా పూర్తి అయిపోయిందా? అవగొట్టారా? ఇటు పక్క మనం పోతే పొన్నూరు నుంచి చందూరుకు వచ్చే రోడ్డు మనం వదిలిపెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు పోర్టు పనుల వల్ల 40-50 టన్నుల లారీలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం కదిలిపోతే ఆ రోజు 1,48 లక్షలు శాంక్షన్ చేస్తే చాలదని కాంట్రాక్టర్ వెనక్కి వెళ్తే దాని రివైజ్ ఎస్టిమేషన్స్ కింద దాదాపు మళ్ళా 1,80 లక్షలు మన గణపవరం రోడ్డుకి మనం శాంక్షన్ చేసాం. ఇంతవరకు 14 నెలలు 15 నెలలైంది. దాని మొహం చూసిన వాడు ఎవడూ లేడు. దానికి అట్లాగే రివైజ్ శాంక్షన్ ఇచ్చాం. టెక్నికల్ గా పంపించి అన్ని మార్పించి మరి రేటు ఎక్కువగా ఇచ్చేటట్టుగా చేశాం. ఇంతవరకు చేసేటువంటి నాదుడు లేడు. ఆ రోజేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించారు. మరి ఈ రోజు ఏం జరుగుతోంది? ఒకసారి మనం అందరూ కూడా చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ప్రజల మద్దతు ఉందా లేదా, ప్రజల అవసరం ఉందా లేదా అని కనుక్కోవాలి. చేసిన ధాన్యాన్ని కూడా 1800, 1900 పెట్టుకున్నాం. కొనుగోలు కేంద్రాలు నడిపించాం. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. 716 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున మరి బీమాకు డబ్బులు కట్టి ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడ ఏ పంట నష్టం జరిగినా, ఖరీఫ్ లో పంట నష్టం జరిగితే రబీ లోపలే ఆ డబ్బులు పడేటట్టుగా చేసినటువంటి పరిపాలన ఆ రోజు చూసాం. ఈ రోజు పరిస్థితి ధాన్యానికి డబ్బు లేదు, ధాన్యానికి రేట్ లేదు, మినువులకి రేట్ లేదు, పెసలకి రేట్ లేదు, వేరుశనగకి రేట్ లేదు. ఏ పంటకి రేట్ ఇచ్చాం, ఏది ఇచ్చాం? ఎక్కడ కూడా ఏమాత్రమైనా ఉందా?
రైతు పోయి ఎవరికి చెప్పుకోవాలి. ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఈ క్రాప్ బుకింగ్ చేయించాం. ఈ క్రాప్ బుకింగ్ చేస్తే నేను అన్ని ఎక్కడ